హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే గిటిగడ్డలు కాల్చుకుని తినాలా. ఫ్రెండ్స్ ఇక్కడ గిటిగడ్డలు ఉన్నాయి. ఫ్రెండ్స్ మనం అయితే గిటిగడ్డలు ఇక్కడ లోడుకుందాం. అయితే వా వాళ్ళ గట్టిగా ఉన్నాయ్యా. చెయ్యిలు దింపు పొడుగ్గా. ఫ్రెండ్స్ గిటిగడ్డలు అయితే బాగా ఊరున్నాయి. ఊరినాయా? పెద్ద గడ్డలే ఇగో పెద్ద గడ్డలు. ఈరోజు మన వీడియో ఏంటంటే గడ్డ కాల్చుకొని తినాలా. ఈ నేలలో ఏడ కాలుస్తావు ఇప్పుడు? చాలా ఎలా ఉడకబెట్టుకుని తినే ముందన్న కాల్చుకొని తింటే వాళ్ళు టేస్ట్ ఉంటాయి గడ్డలు. వాళ్ళు ప్యాసన కొంటాయి ఈ పూల గిట్టిగడ్డల పూలు బాగుంటాయి కలర్ కలర్గా. కలర్ అంత తిన్నా వంగపోతు కలర్. మన గట్టిగా ఉన్నాయి కరకలేకపోతున్నా. పెద్ద చెట్లే గడ్డ కూడా పెద్దదిగా ఉంటుంది. పాము పొడగలాగా ఉంది. ఏది పాము పొడగ? పువ్వు గుంట్లో ఉన్నావా? తామర పువ్వులు తామర గడ్డలు ఉన్నాయి. తామర గడ్డలు మేక అక్కడ దోలుకు రావచ్చు. ఏం వచ్చేస్తున్నావా? గట్టిగా ఉంది నేల, తీలేకపోతున్నాం. ఇయే చూడండి నేల గట్టిగా ఉంది. ఏమున్నాయి కానీ పెద్ద పెద్ద గడ్డలు బాగా ఊరున్నాయి. బొచ్చు తీసి కడుక్కోవాలా, కడుక్కొని కాల్చుకుని తినాలా. ఫ్రెండ్స్ మనం అయితే గిట్టిగడ్డలు అయితే అక్కడ లోడుకుని వచ్చేసాము. ఝాన్సీ ఆడ వస్తా ఉంది. ఇక్కడ మన బరుగుడ్లకి గడ్డి కోసేదానికి వచ్చాము. మొన్న ఎక్కడే నేను కోసిన గడ్డి, మన బరుగుడ్లు గడ్డి చూడడానికి ఇక్కడికి వచ్చాను. తాటకి తెచ్చాను. ఇప్పుడు గిట్టిగడ్డలు కాల్చుకుంటాం. అప్పుడే నీళ్ళు అప్పుడు మన పెద్దోళ్ళు మా అప్పుడు పెద్దోళ్ళు ఎక్కడ ఉన్నారు ఫ్రెండ్స్ ఇల్లులో. నుంచి మేము అక్కడ మా ఊరికి వెళ్ళిపోయాము. ఆడికి ఎందుకు వెళ్ళారంటే వాన పడినప్పుడు ఎలా వచ్చేస్తుందా, అందుకని ఉండలేరని సెలవు కాలని అప్పుడు ఆ మెట్టుకు వెళ్ళిపోయినారు. ఇదంతా బాగా ఫ్రెండ్స్, ఇదంతా ఎలా వచ్చేస్తుంది. ఇక్కడే మా ఇండియా ఇక్కడేను అందరూ. ఇప్పుడు మనం గిట్టిగడ్డలు కాలుద్దాం. తాటకి అయితే తెచ్చేసాను కాలవాలా. ఎద్దైతే ఇక్కడే కోసుకొని ఈరోజు బరిగుడ్లకి ఎద్దెత్తుకోపోవాలి. ఇంకా రెండు ఎక్కువగా తీసినట్టు గిట్టిగడ్డలు బాగున్నా. నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి. నీళ్ళు ఎక్కువ గట్టిగా ఉన్నాయి. నీళ్ళు కూడా దిగబడ్డా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కాలుద్దాము. ఫ్రెండ్స్ ఝాన్సీ అయితే అక్కడ గట్టిగా వస్తుంది. నేనైతే ఇక్కడ గిట్టిగడ్డలు కాలుస్తా ఉన్నాను. చూడండి వరుగుడ్లకి గట్టిగా వస్తా ఉంది ఝాన్సీ. నేనైతే గిట్టిగడ్డలు వేస్తున్నా. తీగ దాన్ని బాగా తింటాయి. ఆ తీగని కూడా తినేస్తాయి. 2 మోపులు పోయాలి ఇప్పుడు. ఇక్కడ కాలుస్తాను. 2 మోపులు పోయాలా గిడ్డ వరుగుడ్లకి. ఎండుకసు అయిపోయా. ఎండుకసు అన్న ఉంటే ఫిబ్రవరి 4 కంటే చూడండి ఫ్రెండ్స్, మొత్తం చుట్టూరు మొత్తం పొలాలేను. మళ్ళీ ఉన్నది ఇక్కడ క్లైమేట్ అయితే చూడండి. ఝాన్సీ కాలుకుంటే ఝాన్సీ గిట్టిగడ్డలు అయ్యా కాలుకుంటా చూడా. ఇంకా చూస్తా ఉండి కాలనీ బాగా కావాలి. ఇప్పుడు ఎన్ని 5 తాటాకులు పెట్టి దాని మీద కాలుకుంటాయి. మా ఆయన చిన్న కళ్యాణం పట్టలేదు. అనలేదు ఫ్రెండ్స్, అది మనడం లేదు. వర్షం పడి మొత్తం తడిసిపోయింది. అందువల్ల దేనాల మీద గడ్డి కొయ్యాలంటే మట్టి అంతా పేరుడు ఎలా వచ్చా మొన్న. అందువల్ల ఫ్రెండ్స్ మనం గిట్టిగడ్డలు అయితే ఇక్కడ కాల్ చేసాము. మీకు నాకు చూపించాను కదా.
రేఖ బాగా తమాసా కట్టేసే చిన్నదే. చిన్న రేఖ బుల్ రేఖ ఇలా ఒలుచుకోవాలి తాటని. ఇలా తీసుకొని ఇందాక ల్యాండ్ దర్శనం పెట్టారుస్తా ఉంది వడ్లు కొంచెం ఇలా ఒలిచేసుకొని తినాలి. బాగానే ఉంది. కొంచెం గాలి ఉంటే బాగుండిపోయింది. తాటే మొత్తం లేవు. కొంచెం గాలి ఉంటే బాగుండిపోయింది. ఎడ్డిగడ్డలు కాల్చుకొని తిన్నా కూడా బాగుంటుంది, కానీ ఉడకబెట్టుకొని తిన్నా కూడా బాగుంటుంది టేస్ట్. ఇలా మొత్తం తీసేసుకోవాలి. అప్పుడు పెద్దవాళ్ళు ఈ మార్గని కాల్చుకుని కైల్లోకి వచ్చినప్పుడల్లా కాల్చుకొని తినేసేదాన్ని. ఇలా తీసుకొని బాగుందా కింద పడుతుంది. గడ్డి అయితే కోసేసాము. మోపు కడుతున్నాడు మా ఆయన అయితే. పోయా ఈరోజు బర్రెలకి బిర్యానీ అన్నమాట. వాన కురిసినప్పటి నుంచి అయితే ఎండు కసివే వేస్తుంది వాటికి. ఈరోజు పచ్చి కసి వెతుకుంటున్నారు. రోడ్లోకి మోయాలి ఫ్రెండ్స్, చాలా దూరం మోయాలా, అందుకని మితం కోసాను. కొద్దిగా కోసినాం. పచ్చి కసు కదా, బరువు ఉంటుంది, అందుకని మితం కోసుకున్నా. నల్లగా గమ్మేస్తుంది మబ్బు, నల్లగా వస్తుంది మబ్బు. వాన కనపడుతుంది. 3 తాళ్ళు వేసుకుంటాము కింద అయితే. ఫ్రెండ్స్, మా వీడియో మీరు కానీ పూర్తిగా చూసుంటే ఒక లైక్ కొట్టండి, మన వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి.